ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. అలాగే ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారు కూడా పాల్గొన్నారు. అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఆ రోజు సంక్రాంతి సంబరాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పండి. ఈరోజు పిఠాపురం కాన్స్టిట్యున్సీలో అనేకమైన అభివృద్ధి పనులని గౌరవనీయ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా ప్రారంభిస్తున్నారు. కొన్ని నుంచి శంకుస్థాపనలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో కూడా ఈరోజు నేను పాల్గొంటున్నాను. అదేవిధంగా సంక్రాంతి సంబరాలు కూడా యాక్చువల్గా వారు ప్రారంభిస్తున్నారు. దాంట్లో కూడా ఈరోజు నేను పాల్గొంటున్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా సంక్రాంతి సంబరాలుగా మీరు ప్రధానంగా ఈ పండగకి ఏపీ ప్రజలకి ఎటువంటి శుభవార్తలు మీరు ఇవ్వబోతున్నారంటే? సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకి ఎంతో ఆనందాన్ని కలిగించే పండుగ అండి. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతూ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాలా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. జగన్ గారు కామెంట్ చేశారంటే పండగ అంతా ప్రజలు ఆనందంగా జరుపుకోవడం లేదని కూడా ఆయన అంట మీడియాలో మాట్లాడిన పరిస్థితి ఎలా చూడాలి? జగన్ గారు ఏం మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడతారు ఆయనకి తెలియదు. బయట ఒకటి మాట్లాడతారు, అసెంబ్లీలో ఒకటి మాట్లాడతారు, మళ్ళీ బయట వచ్చి మాట్లాడతారు. అరాచకాలు సృష్టించడానికే ప్రయత్నిస్తారు. కానీ ఒక స్మూత్గా రాష్ట్రం పోతుంది. ఈ రాష్ట్రం భారతదేశంలో 25% పెట్టుబడి ఎక్కడికి వచ్చినాయి. ఆ ఆలోచనలు ఆలోచించారు. సార్ వర్మ గారు ఎలా జరగబోతున్నాయి మీ నియోజకవర్గంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు బ్రహ్మాండంగా సంస్కృతి ప్రకారం జరుగుతాయి. అంటే పీఠికాపురం మహోత్సవాలను కూడా పెట్టడం జరిగింది, నామకరణం ఎలా చూడాలంటారు? ఏన్షియంట్గా మరి పీఠికాపురమే కదా పేరు, పెట్టినందుకు సంతోషంగా కార్యక్రమాలన్నీ ఉంటాయి. మంత్రి గారు ఉన్నారు, పర్యాటక శాఖ మంత్రి. సార్ చెప్పండి సార్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? నేను ఇప్పుడే వచ్చాను. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో జరిగేటువంటి సంబరాలన్నీ కూడా ఒక పీఠాపురంలోనే జరుగుతున్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ చూస్తే మనకి పురాతనంగా ఉన్నటువంటి జానపద కళారూపాలు ఏవైతే ఉన్నాయో, తప్పెటిగుళ్ళు కానివ్వండి, తోలుబొమ్మలాట కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి చేనేత వస్త్రాలను ప్రదర్శించారు. అదేవిధంగా మనకి కొండపల్లి బొమ్మలు కానివ్వండి, అది ఇతరత్ర ఏవైతే ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మొత్తంగా చూస్తే ఇది ఒక రాష్ట్ర పండుగగా జరుపుకునేంత అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పీఠికాపుర సంక్రాంతి సంబరాలుగా పేరు నిర్వహించడం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి మంత్రి గారు మన నారాయణ గారు, అదేవిధంగా వర్మ గారు, ఇంకా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం, జన సైనికులందరూ కూడా ఉత్సాహంగా పాలుపంచుకోవడం అనేది చాలా ఆనందం కలిగిస్తుంది. ఒక వారం రోజుల ముందుగానే మనకు సంక్రాంతి వచ్చిందనే భావన కలుగుతుంది. అమరావతి ఆవక ఎలా జరిగింది సార్? అది ప్రారంభం చాలా బాగా జరిగింది. దానికి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఆవకాయ అమరావతి అనేది. ఆవకాయ అనేది ఆంధ్రుల యొక్క సొంత పచ్చడి. దాంట్లో ఎలా అయితే వివిధ రుచులు ఉంటాయో, బెల్లం ఆవకాయ ఉంటుంది, కారం ఆవకాయ ఉంటుంది, అలా రకరకాల రుచులు ఉంటాయి. అలాగే కళల్లో కూడా సాహిత్యం, నాటకం, సినిమా, నృత్యం అన్నీ ఉన్నాయి. అలాంటివన్నీ కూడా చూపించే విధంగా కార్యక్రమం ప్రారంభించాం. ఇవాళ రేపు కూడా నడుస్తుంది. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే మొత్తం ఇన్ఛార్జ్ మంత్రితో పాటు అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కనీ వీని ఎరుగని రీతిలో పీఠికాపుర ఆ సంక్రాంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఇప్పుడైతే మరి కొద్దిసేపట్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడికైతే చేరుకోబోతున్నారు. ఇక్కడ చేరుకుని ఇక్కడ వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన శంకుస్థాపన చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు రేపు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే పర్యటనలో భాగంగా ఈ రోజు రేపు కూడా పవన్ కళ్యాణ్ ఈ యొక్క పిఠాపురంలోని ఈ రోజు రేపు కూడా అలాగే కాకినాడలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన ప్రధానంగా చెప్పవచ్చు. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.